హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మామూలుగా ఉండదు మరి మనతో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ బెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ విజయ్ తలపతి సినిమా నిన్న రిలీజ్ అయింది కదా. సో నిన్న అన్ఫార్చునేట్లీ నేను దానికి రివ్యూ వేయలేకపోయినా ఈ రోజు దానికి రివ్యూ ఇస్తాను. జస్ట్ ఇదిగో టికెట్స్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు జస్ట్ సినిమా చూసి. సో ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం, క్యాస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సినిమా డైరెక్టర్ వెంకట ప్రభు అండ్ యాక్టర్ మనకి విజయ్ తలపతి అండ్ ప్రభుదేవ, మిగతా మంచి యాక్టర్స్ ఉన్నారు. స్నేహ ఆల్సో మంచి రోల్ ప్లే చేసింది అని చెప్పుకోవచ్చు. తెలుగు హీరోయిన్ మన మీనాక్షి చౌదరి ఉన్నది అమ్మాయి. ఈ సినిమాలో విజయ్ మొత్తం వన్ మ్యాన్ షోనే చేశాడు అనుకోవచ్చు, ఎందుకంటే మొత్తం మల్టీ రోల్స్ చేశాడు ఇందులో. సో మనోడు ఎంట్రీ దగ్గర నుంచి మొత్తం సినిమా రన్ టైం వచ్చి 3 hours 3 minutes భయ్యా. ఇక మనం 200 టికెట్ తర్వాత 3 hours 3 minutes వెళ్ళి థియేటర్లోకి పని కట్టుకుని వెళ్ళి కూర్చున్నా ఈ వర్షంలో కూడా. కాకపోతే సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది విజయ్ కోసం చూడాలి లేదా డైరెక్టర్ కోసం చూడాలి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే డైరెక్టర్ ఏమనుకుని తీసాడో ఏ విజువల్ చేద్దాం అనుకున్నాడో కూడా నాకు తెలియదు. కానీ సినిమాలో స్క్రీన్ ప్లే బాగుంది. విజయ్ తలపతి వన్ మ్యాన్ షో అని చెప్పాను కదా, విజువల్ ఓన్లీ విజువల్స్ ఉంటాయి భయ్య. సినిమాలో ప్రతి షాట్ విజయ్ హైలైట్ చేద్దామనే తీశారు. ఈ సినిమా మొత్తం యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. సో సెంటిమెంట్ కూడా ఏదో చేశారు, కానీ సెంటిమెంట్ అంత మనకి ఆడియన్స్ అంత వర్కౌట్ కాలేదు. యాక్షన్ పరంగా వన్ మ్యాన్ షో తీసేశాడు. ఆ యాక్షన్ వలన కూర్చోవలసి వచ్చింది థియేటర్ లో 3 hours విజయ్ కోసం అట్లా కూర్చోవలసి వచ్చింది. తన సైడ్ నుంచి విజయ్ అయితే మాత్రం 100% అయితే ఎక్సలెంట్ గా ఇచ్చాడు. సో డైరెక్టర్ మిస్టేక్ ఏంటంటే సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ చేసే పాయింట్ ఏదైతే ఉంటుందో, ఈ వే పాత ఏదైతే ఉంటుందో, సో దాన్ని కరెక్ట్ గా తీసుకెళ్లేదని నా ఒపీనియన్. పర్సనల్ గా చూసాను కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ట్విస్ట్లు ఇచ్చాడు, ఓకే ట్విస్టులు ప్రతి సినిమాలో కామన్ గా ఉంటాయి కాబట్టి ఒక మనకు కావాల్సిన ట్విస్ట్ ఇచ్చాడు. కాకపోతే సినిమా స్టోరీ అనేది కంటెంట్ ఏమీ లేదు. ఆ విజువల్స్ వల్ల సినిమా వెళ్ళిపోయింది. మధ్యలో సినిమా బోర్ కొడుతుంది, కొంచెం బాగా లెంత్ ఉంది. ఇంత లెంత్ అయితే కష్టం కదా. సో బిగ్ యాక్టర్ అయినా కానీ స్టోరీ ఇలాంటి తీసుకోవడం అనేది కొంచెం మన ఆశ్చర్యానికి గురి చేసింది. నన్ను అయితే అంత సాటిస్ఫాక్షన్ లేదు. 200 పెట్టి నేను టికెట్ కొన్నాను అండ్ దెన్ 3 hours 3 minutes కూర్చోవాలంటే బాబు విజయ్ కోసమే కూర్చున్నాను. సో డైరెక్టర్ మిస్టేక్ ఏంటంటే సినిమా అనుకున్నట్టుగా అయితే చేయలేదు, అంత సాటిస్ఫై అయితే కాలేదు నేను. సో మేబీ అంటే ఒక వన్ టైం వాచ్ అయితే చెప్పుకోవచ్చు మనం. సెంటిమెంట్ పెట్టాడు, సెంటిమెంట్ వర్కౌట్ కాలే. అండ్ దెన్ ఇందులో క్రూ వచ్చేసి క్యాస్ట్ అండ్ క్రూ వచ్చేసి పెద్ద వాళ్ళని పెట్టాడు, కానీ అంత పెద్ద వాళ్ళని పెట్టి స్టోరీ లేకుండా అట్లా ఏదో ఒక యాక్షన్ సీక్వెల్ తీసుకెళ్లిపోయాడు అంతే. మీనాక్షి చౌదరి తెలుగు హీరోయిన్ అయితే అంతగా వాడుకోలేదు. సో ఆ క్యారెక్టర్ కూడా అంత అనిపించలేదు, అసలు ఏం లేదు. తనని అయితే యూజ్ చేసుకున్నారు బయట సినిమాలో, కానీ తనకు ఒక డైలాగ్ లేదు, ఏం లేదు. అట్లీస్ట్ తీసుకున్నారు కాబట్టి ఒక సాంగ్ అయితే ఇచ్చారు. ఐ థింక్ 2 minutes 3 minutes ఉంటుంది సాంగ్. మహా అంటే ఒక 2-3 డైలాగులు ఉంటాయి. మీనాక్షి చౌదరి డైరెక్టర్ తీయాలనుకున్నాడు, ఏదో విజయ్తో సినిమా చేయాలనుకున్నట్టు చేసింది అంతే. స్టోరీ లేదు, ఏం లేదు, జీరో. నాకు 3 hours 3 minutes అంటే అది పెద్ద టార్చర్ అయ్యే. మధ్యలో నేను నిద్రపోయినా, లిటరల్లీ చెప్తాను. ఇందులో పెద్ద కష్టం అని చెప్పుకున్నాం కదా, ప్రభుదేవ అండ్ పెద్ద యాక్టర్లు ఉన్నారు. స్నేహ ఆల్సో ఇందులో మెయిన్ రోల్ చేసింది. తర్వాత ఉన్న ఫ్యామిలీ అంతా డ్రామా ఉంది, కానీ అంత వర్కౌట్ కాలేదు, ఏది వర్కౌట్ కాలేదు. ఓన్లీ విజయ్ ఏదైతే యాక్షన్ రోల్ సీక్వెన్స్ ఉందో ఇది కంప్లీట్ గా ఎంటర్టైన్ చేసిందని చెప్పుకోవచ్చు. నాకు అంతవరకే నచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ కాలే, డ్రామా పెద్ద ఏం సెంటిమెంట్ వర్కౌట్ కాలే. యాక్షన్ సీక్వెల్స్ ఓన్లీ విజయ్ సింగిల్ మ్యాన్ వన్ మ్యాన్ షో అంతే. ఐటమ్ సాంగ్ బాగా వర్కౌట్ అయింది. అంటే విజయ్ అండ్ త్రిష ఇంతకు ముందు సినిమాలు కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది కదా. సో సాంగ్ అయితే వర్త్ అనిపించింది, బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యువన్ శంకర్ రాజా కాబట్టి వర్త్. సో ఇది నా ఒపీనియన్ భయ్య. నాకు అంత వర్త్ అనిపించి సినిమా కంప్లీట్ గా చూసుకున్నాను కదా. నాకు అసలు నచ్చలేదు కూడా. సో విజయ్ కోసం అయితే నేను చూసిన ఎట్లా ఉందో మన ఆడియన్స్ కి రివ్యూ ఇద్దామని. అండ్ దెన్ సినిమా అయిపోయిన తర్వాత ఇంకొక ట్విస్ట్ ఉంటుంది భయ్య. లాస్ట్ ఇన్ని ట్విస్టులు తట్టుకున్నామంటే లాస్ట్ ఒక ట్విస్ట్ ఇస్తాడు, హీరోని రివీల్ చేస్తాడు. అది ట్విస్ట్, అది చూడడానికి మనకి గుండు కొంచెం ధైర్యం అయితే చేసుకున్నాను, ఓపిక చూసాను. కానీ అది ఎందుకు తీసాడో ఆ డైరెక్టర్ కన్నా బుర్ర లేకుండా పోయింది. సో మీరు ఆ ట్విస్ట్ కోసం, ఆ రివీల్ కోసమైనా విజయ్ కోసం సినిమా చూడండి. అండ్ మీరు ఈ లాస్ట్ రివీల్ సీన్ ఏదైతే ఉంటుందో అది చూసి వచ్చి నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఈ సినిమా మీద కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. అంటే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వన్ టైం వాచ్ భయ్యా. మీకు విజయ్ కోసం ఇష్టం ఉంటే వెళ్ళి చూడండి. సో నేను ఆ మూవీ అయితే సజెస్ట్ చేయాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్.